వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రుణం చెల్లించలేదని రైతులపై బ్యాంక్ అధికారుల దౌర్జన్యం. రైతు ఇంటి తలుపులు తొలగించిన బ్యాంక్ అధికారులు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి దోషులను వెంటనే శిక్షించాలి. ములుగు జిల్లా కేంద్రంలోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన రిక్వెస్ట్ స్టాప్లో బస్సులు ఆపడం లేదంటున్న విద్యార్థులు, మహిళలు. అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు. రూపాయలు 2.25 కోట్ల విలువ చేసే గంజాయి స్వాధీనం. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్లో బస్సుల కోసం వందల సంఖ్యలో వేచి చూస్తున్న ప్రయాణికులు, మహిళలు. ఉచిత బస్సు ప్రయాణం వలన రిక్వెస్ట్ స్టాపుల్లో బస్సులు ఆపడం లేదంటున్న విద్యార్థినులు, మహిళలు. కిక్కిరిసిపోతున్న బస్సులు, తోపులాటలో బస్సులు ఎక్కుతున్న విద్యార్థులు. సనాతన ధర్మ రక్షణకు వందే భారత్లో తిరుపతి ప్రయాణం. హైదరాబాద్ పాత బస్తీ పహాడి షరీఫ్ ప్రధాన రహదారిలో కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యాలు. ఏమైంది సమాజానికి అంటూ తిట్టుకుంటున్న ప్రజలు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇంటి నుండి బయటకు వెళ్తే తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా పాలమనేరు మొగ్లిఘాట్లో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని రాసుకుంటూ వెళ్లిన చక్కెర లోడ్తో వెళ్తున్న లారీ డీజిల్ లీక్ అవడంతో మంటలు అంటుకొని ఆగి ఉన్న లారీ క్లీనర్ మృతి. చక్కెర లోడు బోల్తా పడడంతో లారీ డ్రైవర్ మృతి, మరొక వ్యక్తికి గాయాలు. రాత్రి 2 గంటల సమయంలో సంఘటన. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. వరుస ప్రమాదాలతో బెంబేలెత్తుతున్న మొగ్లిఘాట్ రోడ్డు 20 రోజుల వ్యవధిలో 3వ ప్రమాదం. కర్నూలు నగరంలోని పాత బస్తీ నందు గల గడియారం హాస్పిటల్లో కురిసిన వర్షానికి గడియారం హాస్పిటల్లోకి ఒక నదిలా మరుగునీరు ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేదని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఎఫ్టీ ఫరూక్ కె రామకృష్ణ, సిపిఎం పార్టీ నగర నాయకులు ఎస్డి కాజా పాషా, మహబూబ్ పాషా తదితరులు కలిసి గడియారం హాస్పిటల్లో పర్యటించారు. ఇప్పటికైనా తక్షణమే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి పెంచి గడియారం హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించి డాక్టర్లను, నర్సులను, సిబ్బందులను నియమించి మౌలిక వసతులు కల్పించాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెడతామని వారు హెచ్చరించారు. భారత్ గారు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసిపోయారు తప్ప ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా పేద, దళిత, బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఆపరేషన్ చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ వచ్చే ఆపరేషన్ చేసే వాళ్ళకి ఈరోజు ఎటువంటి సౌకర్యం కల్పించకపోగా వర్షాలు వానలు వచ్చినప్పుడు ఈ రకంగా గలీజీలు మొత్తం రూమ్లో వచ్చి పేషెంట్లు నివసించే ప్రాంతాల్లో ఆపరేషన్ చేసిన అక్కడ చోట కూడా ఈ యొక్క మురికి నీరు ఆ రకంగా రావడంతో ఏదైనా పేషెంట్లకు ఇన్ఫెక్షన్ అవుతే ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు ఆ రకంగా సమాధానం చెప్తారు, ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కర్నూలు నగరంలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ, మినిస్టర్ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, డిఎంఎండ్హెచ్ఓ సంబంధించిన అధికారులు కానీ తక్షణమే సమావేశపరిచి ఈ యొక్క గడియారం హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణ పనులు చేయాలి. అదేవిధంగా డాక్టర్లు, సిబ్బంది, నర్సులు లేక కూడా ఈ యొక్క హాస్పిటల్ తల్లిదండ్రులైన అనాథగా మారింది. తక్షణమే ఈ సమస్యల పరిష్కారం కోసం నూతనంగా వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీడియో ఆడి అన్నీ వీడియో లెవెల్ నీరు బాబు అసలు అబ్బాయి లేదు. సోపు పెడితే ఎవరు అనుకుంటున్నా జలుబు చేసింది కదా ఇంకా పొండి లేక మీరు ఓపెనింగ్ కదా ఆటో పోయి దిగేది అది మైపోతాం. తీసుకో
రుణం చెల్లించడం లేదంటూ డీసీసీ బ్యాంక్ అధికారుల అత్యుత్సాహం. నెన్నెల మండలం నేతకాని వాడకి చెందిన గట్టు శివలింగయ్య 3 లక్షల రుణం తీసుకొని రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఇంటి తలుపులు తీసి బయటపెట్టిన రికవరీ అధికారులు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో తిరిగి వెళ్లిన అధికారులు అదే నువ్వు పీకిన కదా పట్టుకపో, నువ్వు పట్టుకపో అంతే. పట్టుకపో సపోర్ట్ కాదన్నా, కడదామే కడదాం కదా, కడదాం కదా. కట్టాంది అయితే మీరు ఊరుకోరు కదా, కట్టాంది అయితే మీరు ఊరుకోరు కదా. వడ్డీతో సహవాసులు చేస్తారు. అదే అన్న, అదే అన్న, అదే అన్న, అదే వడ్డీతో సహా వసూలు చేస్తారా? విడిచిపెడతారా? విడిచిపెడతారా? నా దాన్ని కూడా చెప్పవు. మీరు క్వశ్చన్ నాకు ఆన్సర్ లేదు. 1 లక్ష రూపాయలు మీరు నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చింది, నేను ఇస్తా అనుకుంటుంటే చెప్పండి. మీరు వడ్డీ అయితే విడిచిపెట్టారు కదా, వడ్డీ అయితే విడిచిపెట్టారు కదా. फोन बोला तो दवा कड़ा పెళ్లికి ముందు నేను రాలేదా? ఈ పెద్ద మనుషులు అడుగుదా? పెళ్లికి ముందు నేను నాకు ఆన్సర్స్ కావాలి. ఊర్లో పెద్ద మనుషులు ఉంచాలి, నాకు సమాధానం కావాలి. ఫస్ట్ అది చెప్పండి. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, ఆయన పంచాయతీ చేసిండ్రు, ఆయన అడుగుదాం. పెళ్లికి ముందు నేను రాలేదు సార్. ఎన్ని రోజులు టైం ఇచ్చారు సార్? పెళ్లి కాకముందు ఏం చేసిర్రు సార్? పెళ్లి కాకముందు ఏం చేసిర్రు? పెళ్లి కాకముందు ఏం చేసిర్రు? పైసలు తీసుకొస్తా అని చెప్పిన ఆ లోపలనే నేను బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు హఠాత్తుగా నా ఇంట్లో ఉన్న తలుపు డోర్లు తీసి స్క్రూలు ఇప్పి డోర్ తీసి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరియు నానా బీభత్సవం సృష్టించి ఈరోజు దాదాపు 8 నుంచి 9 గంటల ప్రాంతంలో మరి నెన్నెల మండల హెడ్ క్వార్టర్కు మరి ఈ యొక్క సహకార బ్యాంక్ సిబ్బంది మరి గట్టు శివలింగయ్య ఇంటికి వచ్చేసి మరి మేము మా తల్లిగారైన లక్ష్మి గారి మీద మేము లోన్ తీసుకున్నటువంటి వాస్తవం తీసుకున్నాం. మేము తీసుకోవాలని చెప్పడం లేదు, మేము కడతానే ఉన్నాం. వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చేసినా కూడా ఎంత ఉంటే ఆ అమౌంట్ను బట్టి మేము కడతానే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ యొక్క సహకార బ్యాంకు సిబ్బంది ఎవరో ఒకరు ఫాల్తుగాడు ఆదిలాబాద్ నుంచి వచ్చినట వాడేమన్నా ఆఫీసరా లేకపోతే ఒక రౌడీలాగా ఒక చెలామణి చేస్తూ ఈ యొక్క మొన్ననే కట్టి ఇంట్లో గృహప్రవేశం చేసినటువంటి ఇంటిని మొత్తము డోర్లు ఒక రౌడీలాగా దొంగలాగా వ్యవహరిస్తూ మరి నట్లు ఊడదీసి ఈ యొక్క డోర్లను బయటకి తీయడం అనేటువంటిది ఒక సహకార సంఘం వారి యొక్క అధికారులకు శోచనీయమని చెప్పేసి కూడా నేను ఒక దళిత సంఘం నుంచి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎవరైనా కూడా ఈరోజు ఆ ఫాల్తుగాని కూడా చెప్తున్నా, ఎక్కడ కూడా అప్పు లేడా వాడు, ఎవరు లేకుంటున్నారు. ఒక్కొక్కడు కోట్ల కొద్ది ముంచినోళ్ళు సహకార బ్యాంకులను ముంచినోళ్ళు ఉన్నారు, సరస్వతి గ్రామీణ బ్యాంకులను ముంచినోళ్ళు ఉన్నారు, దక్కన్ గ్రామీణ బ్యాంకులను ముంచినోళ్ళు ఉన్నారు. మేము ఒక రైతులమండి, ఆలోచన చేయాలి. మేము మీకు అప్పు లేదని మేము ఎప్పుడు కూడా అనలేదు. మేము అప్పు లేదు అని అంటే మీ ఉద్యోగరీత్యా మీ దానికి మేము శిరస వహిస్తాం, మీ ఉద్యోగానికి మేము శిరస వహిస్తాం. మీరు ఏమైనా కూడా చెయ్యొచ్చు. మీరు మీ రూల్స్ ప్రకారంగా పోతే మేము మీకు తల వంచి మేము మీకు పాదాభివందనం చేస్తాం తప్ప మీకు ఉద్యోగం ఉండదని, మేము మీ సహకార బ్యాంకులో అప్పు ఉన్నదని మీరు ఇష్టారీతిగా గిట్ట ఏమైనా ఒకసారి ఆ ఆదిలాబాద్ ఆయన పేరేందో నాకు తెలియదు, కానీ నేను ఉంటే నీ గుడ్డలి కొట్టేటోని బిడ్డ, నువ్వు జాగ్రత్త. నీకు దమ్ముంటే నేను అంటున్నా, నీకు సవాల్ చేస్తా ఉన్నా. నేను నీకు అప్పు ఉన్నది నిజం, తీసుకో. కానీ ఇండ్ల మీద దాడి చేయడం అనేటువంటిది నీకు ఎవరు చెప్పిండ్రా భయాన్ని నేను అడుగుతా ఉన్నా. నీవు ఇంకోసారి ఇదే గనక జరిగితే బిడ్డ నీకు బీపీ ఉండొచ్చు,
నీకు బీపీ లేవచ్చు కానీ ఇక్కడ ఉన్నోళ్ళకు మాట్లాడేటోళ్ళకు 24 గంటలు బీపీ రేసులనే ఉంటుంది. నువ్వు గుర్తుపెట్టుకో దాన్ని. మేము రైతులం, మమ్మల్ని నువ్వు ఇబ్బంది పెట్టక మేము కడతాం. మేము లేదంటే నీ చట్టం నువ్వు ఏ విధంగా చేస్తావో మేము దానికి శిరస వహిస్తాం. రూపాయి పోకుండా మేము కడతాం. కట్టుకుంటా వచ్చినా కూడా ఈరోజు మీరు అనుకోకుండా వచ్చి ఈ విధంగా దాడి చేస్తే మేము సమాజంలో మేము తిరిగే వాళ్ళం. మాకు ఎంతో కొంత గౌరవం ఉంది. మాకు ఈరోజు విలువ పోతే నువ్వు విలువ తీసుకొచ్చిస్తావా? రేపు అదే విధంగా దీన్ని చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేసి మీకు 2 చేతులతో నమస్కారం చేస్తా ఉన్నా. మీరు ఆలోచన చేయండి. ఈ యొక్క దౌర్జన్యాన్ని, ఈ యొక్క దాడిని, సహకార బ్యాంకు వాళ్ళ దాడిని మరి ఈరోజు మా అన్నగారు అదే సందర్భంలో మానసికంగా కృంగిపోయి ఏదన్నా అఘాయిత్యం చేసుకొని ఏమైనా ఉంటే మరి వాళ్ళు తిరిగే వాళ్ళకి డబ్బులు ఎవరు చెల్లించాలి? మరి పోయే ప్రాణానికి ఎవడు గ్యారెంటీ రా భయ అని ఆదిలాబాద్ నుంచి వచ్చినోని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అదే మానసికంగా కృంగిపోలేదు కాబట్టి నీకు అవకాశం ఇచ్చిండు. అదే నా లాంటి మొండోడైతే గుర్తుప పట్టుకో, నీ తల పలగ దెంగటోడు. బిడ్డ నువ్వు గుర్తు పెట్టుకో, నీ గుద్దంత పలగ దెంగుతావు. నువ్వేందో అనుకుంటున్నావు, నేను ఇది సవాల్ చేస్తా ఉన్నా. ఇటువంటి పనులు నువ్వు మానే. సీఎంసీ స్థలం బయ్యారం గ్రామానికి చెందకుండా కొంతమంది స్వార్థపరులు కాజేయాలని చూస్తున్న క్రమంలో అఖిలపక్ష పార్టీలు ఈరోజు నిరసన కార్యక్రమంకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం తీసుకున్న అఖిలపక్ష నాయకులను మరియు బుక్యారవి నాయక్ గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం. ఎప్పుడు లేని విధంగా పోలీసులు 10ల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుండి బయ్యారం మొత్తాన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించండి. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయండి అని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్ర బుల్దానా ధూలే జిల్లాకు తరలి వస్తున్న గంజాయి కంటైనర్ను తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 900 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ 2.25 కోట్లు ఉంటుందని అన్నారు. 8 మందిపై కేసు, 2ని అరెస్ట్ చేశామని తెలిపారు. లాస్ట్ 5 years ఇంత పెద్ద సీజన్ జరగలేదు ఆదిలాబాద్. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం సంఘటన జరిగి 4 రోజులైనా లభించని మెడికల్ విద్యార్థి హరదీప్ ఆచూకీ. మారేడుమిల్లి జలతరంగిలోని వాగులో గల్లంతైన మెడికల్ విద్యార్థి హరదీప్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ ఆడపల్లి ఆధ్వర్యంలో జలతరంగిణి నుండి పాలమనేరు వాగు వరకు ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఫైర్ ఫారెస్ట్ సిబ్బంది మరియు రెవెన్యూ పోలీస్ సిబ్బంది సాంకేతిక పరమైన డ్రోన్ల సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. అవును, ఇప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ ఎప్పుడు లేదు కదా, ఇక్కడ చనిపోవడం చాలా వెళ్తాం. బాంబు స్టిక్ ఒకటి సన్నది, అంత బండే కాకుండా కొట్టు సైడ్
రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా అభివృద్ధి కార్యక్రమాలను సంతృప్త స్థాయిలో పూర్తి చేయడం జరుగుతుంది. రాష్ట్ర రవాణా మరియు యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా పరిషత్ ప్రాంగణంలో 454.50 లక్షల జెడ్పీ నిధులతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ కి రాష్ట్ర రవాణా మరియు యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జెడ్పీ చైర్పర్సన్ జ్యేష్ఠ శారద, కడప కమలాపురం ఎమ్మెల్యేలు ఆర్ మాధవిరెడ్డి, పుత్త చైతన్య రెడ్డి హాజరుపరిచారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి, టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు, పలువురు జిల్లా అధికారులు, జెడ్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వాడవాడల్లో ప్రభుత్వం యొక్క పనితీరుపై గత 100 రోజుల్లో ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ఈ ప్రజలకు అందాయో సమీక్షించుకుంటూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఎక్కడ చూసినా ఆశేష స్పందన ఉంది. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవి తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందించాము. అందుకే గర్వంగా ప్రజల మధ్యకు వెళ్తున్నామని గర్వంగా చెప్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది. ఏవైతే సంక్షేమ ఫలాలు ఇస్తామని చెప్పామో అవన్నీ ఇంటింటికి అందిస్తున్నాం. ముఖ్యంగా 4,000 రూపాయలు పెన్షన్ మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 250 రూపాయలు పెంచుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒకేసారి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. 65 లక్షల లబ్ధిదారులకు ఈ రాష్ట్రంలో పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చాం. అలాగే నిరుద్యోగుల విషయానికి వస్తే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1వ క్యాబినెట్లోనే డిఎస్సిపై సీఎం గారు సంతకం చేయడం, అలాగే మంత్రివర్గంలో కూడా ఆమోదించడం జరిగింది. అతి త్వరలోనే 16,500 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏవైతే చెప్పామో అవి చేసి చూపిస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే మీ అందరికీ చెప్పాలా, రాష్ట్రంలో లక్షలాది మంది పేదవాళ్లకు కడుపు నిండా పెట్టే అన్నా క్యాంటీన్ పథకాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేయడం జరిగింది. మేము ఏదైతే చెప్పామో అదేవిధంగా 2 విడతల్లో సుమారు 170 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఒకటి చెప్పాలి, మొన్న విజయవాడలో వరదలు వస్తే 74 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా 12 రోజులు శ్రమించి రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గాన్ని అయితేనే ఎమ్మెల్యేలు అయితేనే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ మోహరించి విజయవాడను యథాస్థితికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.